హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. మనము చాలామంది ఉదయం నిద్ర లేచిన వెంటనే కాలకృత్యాలకు వెళ్ళకముందే ఉన్న అలవాట్లు ఏరా అంటే టీ తాగడం. అది కూడా ఒక జగ్గు తాగుతారు, ఇంతంత గ్లాసులతో తాగుతారు. కాఫీ ఇంతంత గ్లాసులతో తాగుతారు. కనీసం బ్రష్ కూడా చేయరు. ఇట్లా చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రోజు తినే ఆహారం అలవాట్ల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, ఆ మసాలాలు తగ్గి నానా రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. అలాంటిది అది రాత్రి ఎప్పుడో 7కో 8కో 9కో తింటాము, నిద్రపోతారు. ఉదయం లేచిన వెంటనే 6కో 7కో లేస్తారు, కొంతమంది 8కో లేస్తారు, వాళ్ళ టైమింగ్స్ బట్టి. సరే, మీరు ఏ సమయంలో లేచినా కూడా ఇలాంటివి అంటే కనీసం మంచినీళ్ళు కూడా తాగరు. ఫస్ట్ మంచి టీ, ఒక గ్లాస్ టీ తాగుతారు, లేదంటే ఒక గ్లాస్ కాఫీ తాగుతారు. పెద్ద గ్లాస్ ఉండాలి, అది కూడా మగ్గులాగా పట్టుకొని తాగుతూ ఉంటారు కదా, మరి అట్లా చేస్తూ ఉంటారు. ఇది చాలా డేంజర్ అని చెప్తున్నారు డాక్టర్లు. ఎందుకంటే ఉదయం లేచిన తర్వాత అవకాశం ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎంత పిల్లల స్కూల్స్ అన్నిటి ఎన్ని టెన్షన్లు ఏదో అన్నీ ఉంటాయి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు గ్యాప్ పెట్టుకొని, టైం పెట్టుకొని మంచిగా హాట్ వాటర్ కాల్చుకొని, ఆ హాట్ వాటర్ కన్నా తీసుకోగలిగితే గోరెచ్చని నీళ్ళు కన్నా ఒక 1/2 లీటర్, తర్వాత మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 1/2 లీటర్ 1/4 లీటర్. దానివల్ల చూడొచ్చు. అంటే ఇక్కడ నోట్ చేస్తున్నా, అంటే మనం కూడా అందరికీ తెలుసు, కానీ ఇది ఎవరు చేయదు. వేడి నీరు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అదేవిధంగానే కడుపు ఉబ్బరం, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది. కడుపు అంటే సహజంగా మనం రోజంతా ఎక్కడైనా తింటామంటే కడుపు వేవు 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 అని తేపులు వస్తూ ఉంటాయి, జీర్ణం కాదు, నానా రకాల ఇబ్బందులు పడుతుంటాం. అలాంటివన్నీ ఉండవు. అదే కాకుండా మలబద్ధకం అంటే మనము అంటే టిఫిన్ తినేసి వచ్చిన వెంటనే మనం ఏ పని చేస్తా ఉన్నా కూడా సరే ఏదో బద్ధకంగా కూర్చునేసేది, అంటే మళ్ళీ తోకుతా ఉండేది, నిద్రపోతూ ఉండేది, లేదా యాక్టివ్ లేకుండా ఉండేది. ఇట్లాంటివన్నీ దూరం అవుతాయి. బరువు ఆటోమేటిక్గా తగ్గుతారు. ఇది 100%. వేడి నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగితే గొంతు నొప్పి తగ్గుతుంది. అంటే గొంతుకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ ఉంటే తేనె, అవకాశం ఉంటే తేనె, లేదంటే నిమ్మకాయలు, ఒక ఉప్పుగా లైట్గా అట్ట పిండి కూడా తాగితే ఎట్లాంటి గొంతుకు సంబంధించి ఏదైనా ఉన్నా కూడా పోతాయంట. అది కాకుండా సైనస్ సమస్య ఉంటే అదుపులోకి వస్తుంది. రక్త ప్రసరణ కూడా యాక్టివ్గా ఉంటుంది, మెరుగుపడుతుంది. అది కాకుండా మలినాలు బయటికి, మోషన్స్ మనకు నీట్గా క్లియర్ అవ్వాలన్నా కూడా బాగుంటుంది, ఫ్రీగా ఉంటుంది. అది కాకుండా చర్మంపై ముడతలు తగ్గుతాయి. చర్మం పైన మనకు ఈ స్కిన్కి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే కూడా దానివల్ల, ఎందుకంటే లెమన్ కలుస్తుంది, తేనె కలుస్తుంది, హాట్ వాటర్ కనీసం అంటే రోజంతా మనం తాగలేము, ఎందుకంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాము, నానా రకాలుగా ప్రెజర్స్ ఉంటాయి. ఎట్లా ఎట్టి పరిస్థితుల్లో తెల్లవారుతూ మార్నింగ్ టైం ఇంటికాడ ఉంటాం. ఒకవేళ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా సరే వాళ్ళకి పని ఉండి వాళ్ళపైన ప్రెజర్ తెచ్చి పనే పరిస్థితి లేకుండా మనమే కూడా కొన్ని స్టవ్ పైన కావచ్చు, లేదంటే వాటర్ హీటర్ ఉంటుంది, కెటిల్ వాటర్, దానికి సంబంధించిన కూడా పెట్టుకొని కన్నా ఒక 5 నిమిషాలు 2 నిమిషాలు ఎక్కువగా మగవాళ్ళు ఇలాంటివి చేసుకుంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ బాడీ, ఎందుకంటే బయట ఎక్కడ తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. అది కాకుండా ఈ కిడ్నీస్లో స్టోన్స్ బయటపడేటటువంటి కూడా తగ్గుతాయనేది ఒక మంచి ఆరోగ్య సూత్రంగా మనం చెప్పుకోవచ్చు. సో ఎన్ని పనులు ఉన్నా, ఇంటికాడ ఎంత ప్రెజర్ ఉన్నా, ఇది మనం చిన్నగా మనం చేసుకునేది. ఎందుకంటే ఇవాళ ఆసుపత్రులకు వెళ్తే అక్కడ చూస్తే అసలుకి భయం వేస్తూ ఉంది. ఇలాంటి చిన్నవన్నా పాటిస్తే కన్నా బాగుంటుందనే అభిప్రాయంతోనే ఈ వీడియో చేయడం జరిగింది.